సో ఇప్పుడు ఈ పాట రాసిన మిస్ సన్షైన్ పాట రాసినటువంటి కేకే కృష్ణకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. లెట్ మీ వెల్కమ్ our lyricist కేకే కృష్ణకాంత్ గారు along with our editor SR శేఖర్ గారు. Let me welcome శేఖర్ గారు onto the stage. ప్రేమికులకి మణిశర్మ గారు ఎన్నో అందమైన రొమాంటిక్ పాటలు ఇచ్చేశారండి. మీరు కూడా ఒక కేర్ ఆఫ్ కోపం వచ్చిన అమ్మాయిని బుజ్జగించుకోవడానికి మళ్ళీ ఇంకొక పాట రాస్తారు, అందమైన పాట. వెల్కమ్ శేఖర్ గారు. అండ్ సో లెట్ మీ వెల్కమ్ ఆర్ ఇద్దరు ఇంపార్టెంట్ టెక్నీషియన్స్ వచ్చేసారు. నాకు కొన్ని అబద్ధాలు చెప్పాలన్నమాట, మీరు రెడీ అయిపోండి. మొట్టమొదటి అబద్ధం, ఈ సినిమాకి మీరు తీసుకున్న రెమ్యూనరేషన్. 3 పాటలు రాస్తారు కదండి, మరి రెమ్యూనరేషన్ చెప్పండి. అబద్ధం చెప్పాలండి. 3 crores. ఏమండి అబద్ధం అతికినట్టుగా ఉండాలి కదండి, ఇంకొంచెం దగ్గరగా చెప్పరా. 3 కోట్లు అండి. 3 పాటలు 3 కోట్లు. ఏం కోట్లు ఇచ్చారు సార్? రెయిన్ కోట్ల మామూలుగా వేసుకునే కోట్ల? ఎనీవే అబద్ధాలు పక్కన పెట్టండి. వీళ్ళు లై గురించి చాలామంది మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చి ఉంటారు. మీరు రాసిన 3 పాటలు చాలా అందంగా ఉన్నాయి. మిగతా పాటలు మేము కాసేపట్లో వింటాం. బట్ మిస్ సన్షైన్ మీరు అలా వెనక్కి వెళ్ళిపోతే బాలేదు సార్. మీరు సన్షైన్లోకి లైమ్ లైట్లోకి రండి చెప్తాను. అండ్ ఈ పాట మీకు ఒక కొత్త గుర్తింపుని తెచ్చిచ్చిందంటారా? కాసేపు మాట్లాడచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ ఆల్. మా డైరెక్టర్ గారు సుకుమార్ గారు వచ్చేసారు ఇక్కడికి మెయిన్ గెస్ట్గా. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ టు నితిన్, హను అండ్ ఆల్ ద గెస్ట్ హూ ఎవర్ గ్రేస్ దిస్ ఈవెంట్. ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు 14 Reels టోటల్ ప్రొడక్షన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇట్స్ లైక్ హోమ్ బ్యానర్ ఫర్ మీ. దిస్ మై సెకండ్ మూవీ ఇన్ 14 Reels ఎంటర్టైన్మెంట్. సో ఇందులో అందరూ లెజెండ్స్ అండి. మణిశర్మ గారు, సో బ్రహ్మకి పాటలు రాయడం అంటే ఇది సెకండ్ టైం ఛాన్స్ వచ్చింది నాకు. అలాంటి సిచ్యువేషన్ అలాంటి థ్యాంక్ యూ. అండ్ ఇందులో టోటల్గా 4 పాటల్లో 3 పాటలు రాయడం జరిగింది. ఇంత మంచి సిచ్యువేషన్ ఇచ్చి పాటలు బాగా రావడానికి కారణమైన హను రాఘవపూడికి నా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ యూ. శేఖర్ గారికి మైక్ ఇవ్వాలి. వీళ్ళందరూ తెర వెనకాల ఉండే వ్యక్తులండి. ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్లోనూ ఆడియో రిలీజ్లోనూ అప్పుడప్పుడు మెరుపులు మెరుస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని పట్టుకుంటే తెర వెనక సంగతులు మనకి చాలా చాలా బాగా తెలుస్తాయి అనమాట. ఎందుకంటే నేను అంటాను, ఇండస్ట్రీలో కత్తెర వేయగలిగే పవర్ కొంతమందికే ఉంటుంది. అలాంటి పవర్ ఉన్నటువంటి ఎడిటర్స్ మీరు. డైరెక్టర్ గారి విజన్కి కూడా మీరు కత్తెర వేయగలరు. సో లైవ్లో తెర వెనక సంగతులు, మీరు కత్తిరించిన అబద్ధాలు ఏమన్నా ఉంటే చెప్తారా? హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. సుకుమార్ గారు నమస్కారం సార్. అలాగే ఇక్కడున్న పెద్దలందరికీ నమస్తే అండి, థ్యాంక్ యూ. లైవ్లో కత్తిరించిన అబద్ధాలు ఏమీ లేవండి, అన్నీ నిజాలే. టైటిల్ ఒకటే లై కానీ అన్నీ నిజాలే ఉంటాయండి. ఓకే. సో ఈ సినిమాలో మీరు చాలా చాలా తీసేశారంట. అసలు హను గారు చేసిన విజువల్స్ మీకు అసలు నచ్చలేదంట. ఇదేంటి ఇట్లా చేసుకొచ్చారన్నారంట. వన్ సైజ్ స్టెప్ ఇన్ నో అండి, అట్లే ఉండదండి. అలా తీసేసింది ఏమీ లేదు. ఫుటేజ్ ఏదైతే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తారో అంతే ఫుటేజ్ తీశాడు. హను రాఘవపూడి చాలా క్లవర్ అండి. ఎక్కువ ఫుటేజ్ తీసి తక్కువ ఫుటేజ్ ఇటాలు ఉండవు, ఉన్న దాంట్లోనే తీస్తూ ఉంటాడు. చూసారా, చెప్పించిందని బయటికి. ఎక్కువ ఫుటేజ్ తీసారా తక్కువ ఫుటేజ్ తీసారని ఎవరు చెప్తారండి బయటికి, చెప్పేశారు. చూసారా, నేనేం చెప్పానండి, ఇది అబద్ధం కదా, లై కదా. ఓ ఇది అబద్ధమా? నాకు వేసారు హను గారు ఇక్కడ. సో ఇప్పుడు నిజం చెప్పండి, హను గారు ఎంత షూట్ చేసుకొచ్చారు, మీరు ఎంతకు వచ్చారు? డ్యూరేషన్ 2 hours 20 minutes వచ్చిందండి. హను గారు 2 hours 22 minutes తీశారు. అబద్ధాన్ని 2 నిమిషాలు పొడిగించిన శేఖర్ గారు, మీకు కత్తెర వేయడం బాగా వచ్చని నాకు అర్థమైంది, నన్ను కత్తిరించేశారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నిజంగా చెప్పండి, లై మీకు ఎంత క్లోజ్ టు యువర్ హార్ట్? ఈ మూవీ గురించి చెప్పాలంటే నాకు బాగా హీరో గారు బాగా క్లోజ్ అండి, నితిన్ గారు. అంటే ఈ సినిమా ఆన్ స్క్రీన్ చూస్తే నా లవ్ ఏంటనేది ఈ స్క్రీన్ మీద చూపించారు అన్నమాట. నితిన్ అంటే నాకు ఎంత ఇష్టమో మీరు స్క్రీన్ మీద చూస్తారు. అలాగే ఈ సినిమాకి రావడానికి నాకు ముఖ్య కారణమైన నితిన్ గారికి, సినిమా వచ్చిన తర్వాత నితిన్ గారి కన్నా ఎక్కువ క్లోజ్ అయిన అనుకి. అను అంటే ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఫోన్ చేస్తే పరిగెత్తే ఉండండి, ఎక్కడ వద్దంటాడో మళ్ళీ లేనిపోయింది మనకు సినిమా ఇవ్వడేమో అని చెప్పేసి. తర్వాత చాలా బాగా క్లోజ్ అయ్యామండి.
ఇవన్నీ నిజాలేనండి, లై కాదు. ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పి ఎంత క్లోజ్ అయిపోయారండి? వద్దురా కాసేపు నన్ను ఫోన్ చేసినా ఇప్పుడు 2-3 సార్లు ఎత్తకుండా తర్వాత ఎత్తుతున్నానండి. మిమ్మల్ని అబద్ధాలు చెప్పమంటే ఇక్కడ నిజాలు చెప్పేస్తున్నారు అంటే ఎడిటింగ్ రూమ్లో బిజీగా లేననుకుంటాడని చెప్పేసి లిఫ్ట్ చేయట్లేదు ఫోన్. ఎనీవే అది మీ క్లోజ్నెస్కి చాలా చాలా నిజాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మీరు కాసేపు అందంగా అబద్ధాలు చెప్పేయండి. ఇప్పుడు చెప్పిన నేను అబద్ధాలే కదండి. వద్దు, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి ప్లీజ్. ఎనీవే ఇంకేమైనా మనసులో మిగిలిన మాటలు ఏమైనా ఉంటే చెప్పండి. 14 Reels బ్యానర్కి, అలాగే ఈ మూవీలో యాక్ట్ చేసిన అర్జున్ గారికి, శ్రీరామ్ గారికి, నాజర్ గారికి, అలాగే మా క్యూట్ సిస్టర్ మేఘా ఆకాష్కి, అలాగే మా డిఓపి యువరాజ్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారికి, అలాగే ఈచ్ అండ్ ఎవరి వన్ అండ్ పక్క నుండి చెప్పలేదు అనుకుంటున్నాడు కేకే గారికి, అలాగే అందరికీ ఈచ్ అండ్ ఎవరి వన్కి థ్యాంక్ యూ అండి. చాలా బాగా సపోర్టివ్గా చేశారు. ఈ మూవీ ఆల్మోస్ట్ 80 to 90% యుఎస్లో జరిగిందండి. సో మీరు విజువల్ చూస్తే తెలుస్తుంది. మూవీ పక్కా బ్లాక్ బస్టర్. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, పక్కా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. ఇప్పుడు మీరు ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో చాలా లిస్ట్ చెప్పినట్టు నేను కూడా ఇప్పుడు చాలా లిస్ట్ చదవాలి. ప్లీజ్ బేర్ విత్ మీ. దిస్ ఇస్ లైవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పాన్సర్డ్ బై కళామందిర్ ఇన్ అసోసియేషన్ విత్ బిగ్ సి, బెస్ట్ బ్రెయిన్స్, 7 బిర్యానీ, స్టార్ జోన్, కట్టా మోటార్స్ అండ్ ఫిల్మీ ఈవెంట్స్. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ అండ్ యూట్యూబ్ లైవ్లో చూస్తున్నారు ఆదిత్య మ్యూజిక్స్ అండ్ జీ సినిమాలలో. ఆర్ మీడియా పార్ట్నర్స్ ఫర్ టునైట్ ఆర్ లైవ్ ఆన్ జీ సినిమాలు అండ్ జీ తెలుగు, TV9, NTV, వనితా టీవీ అండ్ యూట్యూబ్ లైవ్ చూడొచ్చు మీరు 14 Reels ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారి యూట్యూబ్లో కూడా. This event is managed by Channel Events, Sound and Light by Channel Tech, Dances by Channel Academy. So, ఇప్పుడు ఏంటంటే 14 Reels ఎంటర్టైన్మెంట్లో మా సుకుమార్ గారు లాంటి డైరెక్టర్స్ అద్భుతమైనటువంటి సినిమాలు చేసేసారు. సుకుమార్ గారు ఇంటెలిజెంట్ డైరెక్టర్స్కి ఒక వేదిక కావాలి అంటే యూ విల్ లుక్ ఫర్ 14 Reels ఎంటర్టైన్మెంట్. డెఫినెట్లీ అంతే కదండి. మేకింగ్లో డైరెక్టర్కి కావాల్సినటువంటి సదుపాయాలు అందించగలిగిన ఒక పెద్ద బ్యానర్ 14 Reels ఎంటర్టైన్మెంట్. మరి ఇప్పుడు వెంకట్ బోయన్పల్లి గారి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట అండ్ అనిల్ సుంకర గారు ఒక సినిమాని అందుకున్నారు అంటే ఆ సినిమా స్థాయిని పెంచినట్టే. మరి ఈ సినిమా స్థాయి ఇప్పుడే మా SR శేఖర్ గారు చెప్పారు, మొత్తం అంతా యుఎస్లో చేసేసారు. యువరాజ్ గారు నితిన్ గారిని అత్యద్భుతంగా చూపించేశారు, మణిశర్మ గారు అలా ఇచ్చేశారు అని. ఇంత బాగా చెప్తున్నటువంటి ఈ సినిమా మేకింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూపించాలి కదా మీకు. ఈ మేకింగ్ వీడియో ఎక్స్క్లూజివ్లీ ఆన్ దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మీకోసం రిలీజ్ చేయబోతున్నాం. బట్ ఈ మేకింగ్ వీడియోని లాంచ్ చేయడానికి లెట్ మీ వెల్కమ్ 3 ప్రొడ్యూసర్స్ ఆన్ టు ద స్టేజ్. శ్రీ కిరణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను, అలాంగ్ విత్ ఏషియన్ పిక్చర్స్ సునీల్ గారిని అండ్ సుధాకర్ రెడ్డి గారు. ముగ్గురిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. చేంబర్కి అధ్యక్షులు ప్రస్తుతం మా కిరణ్ గారు. ఎప్పుడు జనరల్లీ స్టేజ్ మీదకి వద్దు సార్, జనరల్లీ స్టేజ్ మీదకి రాను అంటారు, ఇవాళ మాత్రం పిలవగానే వచ్చేసారు. సార్ ఇవాళ నేను నిజాలు చెప్దాం అనుకుంటున్నాను సార్, నిజాలు చెప్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు రారు కదండి, నితిన్ కోసం వచ్చారు. నితిన్ నాకు బాగా ఇష్టమైన హీరో కాబట్టి వచ్చా నితిన్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. అసలు మీరు వచ్చారు అంటేనే ఆ సినిమాకి డెఫినెట్లీ ఒక గోల్డెన్ టచ్ ఇవ్వచ్చు అనమాట. బట్ సుధాకర్ రెడ్డి గారు లేదా సునీల్ గారు ఇస్తారా? సునీల్ గారు ముందు లాంచ్ చేసేయండి సార్ మేకింగ్ వీడియో. మేకింగ్ లాంచ్.
దట్ ఈస్ లై. సుధాకర్ రెడ్డి గారు, సునీల్ గారు అండ్ కిరణ్ గారిని మళ్ళీ ఇంకొకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మేకింగ్ విజువల్స్లోనే సినిమా రిచ్నెస్ మనకు అర్థమైపోతుంది ఎక్కడెక్కడ తీశారు అని. ముందు సుధాకర్ రెడ్డి గారు, మీ అబ్బాయిని కొత్తగా చూపించే ప్రయత్నం జరిగిందంటారా ఇక్కడ? నేను ఇప్పుడు ఏం మాట్లాడానండి, సినిమా రిలీజ్ తర్వాత మాట్లాడతాను. ఐ నో వాట్ ఈస్ ద ఫిలిం. లెట్స్ వెల్కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. ఓకే, నేను సునీల్ గారి డైరెక్షన్లో ప్రస్తుతం ఒక మాట చెప్పబోతున్నాను. చేంబర్ ప్రెసిడెంట్ గారు కిరణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ త్రివిక్రమ్ గారు. ఇప్పుడు మేకింగ్ విజువల్స్ చూసాము. ఒక ఇంగ్లీష్ పిక్చర్ హాలీవుడ్ పిక్చర్ తీసినంత రిచ్గా కనిపిస్తుంది. ఐ హోప్ దిస్ మూవీ విల్ బికమ్ అ బిగ్ హిట్. ఆల్ ద బెస్ట్ అనిల్ గారు, డైరెక్టర్ అను రాఘుపడి అండ్ నితిన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.